తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. దీంతో పాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు ఇవాల్టి నుంచి 20వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ని కల్పించారు. టెట్ దరఖాస్తులకు గతంలో నిర్దేశించిన గడువు బుధవారంతో ముగిసింది. ఇప్పటి వరకు 1,93,135 దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం సెప్టెంబర్లో నిర్వహించిన టెట్ పరీక్షకు 2.91 లక్ష మంది దరఖాస్తులు చేసుకున్నారు. అప్పటితో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. మే 20వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఉపాధ్యాయుల అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 2.50 లక్షల మంది టెట్ లో అర్హత పొందారు. ఉపాధ్యాయ కొలువు ఎంపికకు నిర్వహించే డిఎస్సిలో టెట్ కు 20% వెయిటేజ్ ఉంటుంది. దీంతో కొత్తగా డిఈడి, బిఈడి పాస్ అయిన అభ్యర్థులతో పాటు గతంలో టెట్ పాస్ అయిన వారు సైతం మార్కులు పెంచుకునేందుకు మళ్లీ ఈ పరీక్షను రాస్తున్నారు.